నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ఆలీగఢ్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. ఇండి కూటమి అధికారంలోకి వస్తే ప్రజల సంపాదనంతా దోచుకుంటుందన్న నరేంద్ర మోదీ. జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ ప్రజాగళం రోడ్ షో. అధికారంలోకి వస్తే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్న పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న నామినేషన్ల స్వీకరణ. ఈరోజు కూడా నామినేషన్లు వేసిన పలువురు ప్రముఖులు. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదల. 86.69% ఉత్తీర్ణత. ఈసారి కూడా బాలికలదే పైచేయి. రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత. ఈరోజు 65 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 98 మండలాల్లో వడగాల్పులు వీచాయన్న విపత్తుల నిర్వహణ సంస్థ. దేశంలోని పలు రంగాలలో విశిష్ట కృషి చేసిన వారికి అందించే పద్మ పురస్కారాల ప్రధానోత్సవం కొత్త ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందించారు. పూర్వ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు, భరతనాట్య నర్తకి డాక్టర్ పద్మ సుబ్రహ్మణ్యులకు పద్మవిభూషణ్లను రాష్ట్రపతి ప్రదానం చేశారు. బిందేశ్వర్ పాఠక్కు మరణానంతరం పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించడంతో ఆయన సతీమణి అవార్డును అందుకున్నారు. నటులు మిథున్ చక్రవర్తి, గాయని ఉషా ఉతుప్, సామాజిక రంగంలో చేసిన సేవకుగాను డాక్టర్ సీతారాం జిందాల్, కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజస్ మధుసూదన్ పటేల్కు పద్మభూషణ్లను రాష్ట్రపతి అందించారు. దేశంలో ఇండి కూటమి అధికారంలోకి వస్తే ప్రజల సంపదను దోచుకుంటుందని ఆ పార్టీ మావోయిస్టుల తరహాలో ఆలోచనలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఆలీగఢ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలను ఓటు బ్యాంకుగా చూస్తోందే తప్ప వారి ఆర్థిక స్థితిగతులను ఏమాత్రం మార్చలేదని విమర్శించారు. గతంలో దేశంలో బాంబు దాడులు సాధారణమై ఉండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న హెచ్చరికలు జారీ అయ్యాయని, నేడు దేశంలోకి వచ్చే చొరబాటుదారులకు, ఉగ్రమూకలకు బీజేపీ తగిన సమాధానం చెప్పిందన్నారు. యోగి, మోదీ నాయకత్వం ఈ రాష్ట్రానికి, దేశానికి అవసరమన్నారు. कांग्रेस के लोग कहेंगे कि आपके पास गांव में एक घर तो पहले से ही है. ये माओवादी सोच है, ये कम्युनिस्टों की सोच है. ऐसा करके कितने ही देशों को वो पहले बर्बाद कर चुके हैं. अब यही नीति ये कांग्रेस पार्टी और इंडिया अलायंस भारत में लागू करना चाहती है. आपकी मेहनत की कमाई अपना पंजा मारना चाहती है, आपका स्त्री धन लूटना चाहती है, माताओं बहनों का मंगलसूत्र अब सलामत नहीं रहेगा, ये कांग्रेस ने कहा है. इन परिवारवादी लोगों ने देश के लोगों को लूटकर अपना इतना साम्राज्य बना लिया है. आज तक इन्होंने अपनी अकूट संपत्ति से देश के किसी गरीब को कुछ नहीं दिया. अब इनकी नजर देश के लोगों की संपत्ति पर पड़ गई है. साथियों, जनता के धन को लूटना, देश की संपत्ति को लूटने कांग्रेस अपना जन्मसिद्ध अधिकार समझती है. कांग्रेस, सपा जैसी पार्टियों ने हमेशा तुष्टीकरण की राजनीति की और मुसलमानों के
राजनीतिक, सामाजिक, आर्थिक उत्थान के लिए कभी कुछ नहीं किया। और जब मैं पसमंदा मुसलमानों की मुसीबत की चर्चा करता हूं तो इनके बाल खड़े हो जाते हैं, क्योंकि ये ऊपर के लोगों ने मलाई खाई है और ये पसमंदा मुसलमानों को भी उसी हालत में जीने के लिए इन लोगों ने मजबूर कर दिया है। साथियों, इसी क्षेत्र में 3 तलाक से पीड़ित कितनी ही बेटियों का जीवन तबाह हो गया था। और सिर्फ बेटियों का नहीं, और 3 तलाक के कारण मुसीबत में आई उस बेटी, उसके पिता, भाई, परिवार सब परेशान। నంద్యాల జిల్లా శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్లను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్న చంద్రబాబు దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందించారు. మార్గమధ్యంలో సాక్షి గణపతిని దర్శించుకున్న చంద్రబాబు గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో కేసుల పేరుతో వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం నేతలను వేధిస్తోందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. జగ్గంపేటలో జరిగిన ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నెలకు 4,000 రూపాయల పెన్షన్ అందిస్తామన్నారు. టిట్కో ఇళ్లను పూర్తి చేసి అందిస్తామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందిస్తామన్నారు. ఉద్యోగాలు కావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలన్నారు. రాష్ట్రాన్ని పూర్తిగా నష్టపరిచి దెబ్బతీశాడు. రాష్ట్రానికి తీరని ద్రోహం చేశాడు. మద్యపాన నిషేధం అన్నాడు. చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ప్రత్యేక హోదా అన్నాడు. వచ్చిందా అని అడుగుతున్నా. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతానని చెప్పావా లేదా? ఇప్పుడు అడిగే అర్హత ఉందా నీకు? నీకు ఓటు వేయాలని నేను అడుగుతున్నా. సిపిఎస్ రద్దు చేశాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా? తగ్గించాడా? ఎన్నిసార్లు పెంచాడు? 9 సార్లు పెంచాడు. అవునా కాదా? నేను పెంచానా తమ్ముళ్ళు కరెంటు ఛార్జీలు? ఒక సమర్థవంతమైన పాలన ఉన్నప్పుడు కరెంటు ఛార్జీలు పెరగవు. జీవనాడి పోలవరాన్ని నాశనం చేశాడు. ఏం తమ్ముళ్ళు ఉద్యోగాలు వచ్చాయా మీకు? వస్తాయా మీకు? జాబ్ క్యాలెండర్ పెట్టాడా మీకు? డిఎస్సి ఇచ్చాడా మీకు? పొత్తు ధర్మాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విస్మరించారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలో పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి పొత్తులో భాగంగా చంద్రబాబు అనుచరులకే టికెట్లు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో కాపులు టీడీపీకి ఓట్లు వేసే పరిస్థితి లేదని, అందుకే చంద్రబాబు పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకున్నారన్నారు. జనసేనకు గెలవలేని సీట్లు చోట్ల ఇచ్చారన్నారు. 2024 ఇది సార్వత్రిక ఎన్నికలు. బహుశా ఒక ప్రహసనంలాగా ప్రతిపక్షం వైపు నుంచి ఈ రాష్ట్రంలో జరుగుతున్నంత ఒక నవ్వులాటగా, చిన్నపిల్లల చేష్టగా దేశంలో ఎక్కడా ఉండదేమో అని బహుశా అందరికీ అదే అనిపిస్తుంటుంది చూస్తుంటే. చంద్రబాబు నాయుడు గారు 14లో ఏ పార్టీలతో సరే, అప్పటికంటే ఆ జనసేన అప్పుడే పుట్టి ఇదైన దానికి వాళ్ళు పోటీలో లేరు. ఆయన సపోర్టు, అలాగే మోడీ గారి సపోర్టు. మోడీ గారి వేవ్లో అధికారంలో వచ్చినప్పుడు ముగ్గురు కలిసి హామీలు ఇచ్చి, ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని అవన్నీ తుంగలో తొక్కారు. జగన్మోహన్ రెడ్డి గారు
19 తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ నిజాయితీని రుజువు చేసుకుంటే ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్టు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీల్లో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలో దించుతున్నాడు. సంక్షేమ పాలనతో రాష్ట్ర ప్రజల అభిమానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంపాదించుకున్నారని, మరోమారు వైసీపీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం శాసనసభ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వంగా గీతా విశ్వనాథ్ పేర్కొన్నారు. వైసీపీ అభ్యర్థిగా ఆమె ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమం, అభివృద్ధి వేగంగా జరిగిందని, పార్టీలు, కులమతాలకు అతీతంగా పథకాలు అందాయన్నారు. ప్రజలు వైసీపీ పాలనపై నమ్మకాన్ని కలిగి ఉన్నారన్నారు. పోలీసు వారు విజ్ఞప్తి ఎన్నికల కమిషన్ చిత్తూరు జిల్లాకు సీనియర్ సివిల్ జడ్జి కరుణకుమార్ ఎనలేని సేవలు చేశారని చిత్తూరు కార్పెంటర్స్ సంఘం కార్యదర్శి కుమరేషన్ తెలిపారు. బదిలీపై నెల్లూరుకు వెళుతున్న కరుణకుమార్ వీడ్కోలు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా కుమరేషన్ మాట్లాడుతూ కార్పెంటర్ కార్మికుల కోసం ప్రభుత్వం నుంచి ఎకరా 90 సెంట్ల భూమిని మంజూరు చేయించడంలో కరుణకుమార్ కృషి చేశారన్నారు. జడ్జి కరుణకుమార్ మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అనేక కేసుల పరిష్కారానికి స్థానిక ప్రజలు అందించిన సహకారం మరువలేనిదన్నారు. చిత్తూరు జిల్లా ఒక పవిత్రమైనటువంటి ప్రదేశం. ఎందుకంటే ఇక్కడ కాణిపాక స్వామి, అక్కడ వెంకటేశ్వర స్వామి, శ్రీకాళహస్తీశ్వరుడు. అయితే నేను 2020లో ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ చిత్తూరు యొక్క అసలు ఈ పరిస్థితులే డిఫరెంట్. అప్పుడు కరోనా టైంలో నేను రావటం, అయితే కరోనా టైంలో ఎన్నో విషయాల మీద, అంటే ఒక సెక్రటరీగా నాకు మొట్టమొదటి ఛాలెంజ్ ఈ కరోనాయే. ఆ తర్వాతను ఇక్కడ అనేకమైనటువంటి సాంఘిక దురాచారాలు ఉన్నాయి చిత్తూరు జిల్లాలో. మరి ముఖ్యంగా బాల్య వివాహాలు, స్త్రీమూర్తుల మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, నిర్బంధంలో ఉన్నటువంటి కొంతమంది చిన్న బాలబాలికలు, ఇలా రకరకాల విషయాలు చిత్తూరు జిల్లాలో నాకు ప్రప్రదంగా నేను అనేకమైనటువంటి గ్రామాల్లో సందర్శించినప్పుడు అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నాయో ఎస్టీ, ఎస్సీ, బీసీ వాళ్ళకి సంబంధించినటువంటి అనేక విషయాల మీద మనం పనిచేసిన ఆ సందర్భాలు అవన్నీ కూడా సఫలీకృత విధానం ద్వారా విజయాల్ని సాధించాం. ఈరోజు చిత్తూరు కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ జడ్జి గారికి ఈరోజు లాస్ట్ మా చిత్తూరు సేవలు మా కార్పెంటర్ ఎస్టేట్ గురించి 2019 నుంచి సార్ దగ్గర మేము అర్జీ పెట్టాము. సార్ గారు దీన్ని పర్సనల్గా తీసుకొని కార్మికులు ఎవరైతే మేము ఉన్నామో మాకు ఎలా చేయాలి ఫాలోఅప్ చేసి ఈరోజు 1 ఎకరా 94 సెంట్లు శానబండ సైడ్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పేపర్స్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి రావాలని సారు చాలా ప్రయత్నం చేసి ఇప్పుడు తొందరలోనే ఆ పేపర్స్ కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్నారు సార్ గారు. ఈ సేవలు మేము ఎప్పటికీ జీవితం మర్చిపోము. అంటే సారు సేవలకి మేము ఎప్పుడూ ఫిదా అయి ఉంటాము. ఈ ఎన్నికల్లో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని నియోజకవర్గ ఇన్ఛార్జి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. వైసీపీకి చెందిన పలువురు నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నారు. ఉపాధి లేక యువత వలసలు పోతున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, అన్ని వర్గాల అభ్యున్నతికి టీడీపీతోనే సాధ్యమన్నారు. మనం జాయిన్ అయినాము. కాకపోతే ఇంత మంచి ప్రభుత్వంలో మేము చాలా నష్టపోయినాం. వైసీపీ కార్యకర్తలను ఉండి కానీ నష్టపోయినాం. మేము ఒక ఎస్సీ కార్పొరేషన్ లేదు, బీసీ కార్పొరేషన్ లేదు, ఏంది లేదు. మేము అందుకోసమే మా రెడ్డి ఆధ్వర్యంలో మేము వచ్చేసినాం. మాకు నచ్చలేదు వైసీపీలో, తెలుగుదేశంలో మేము ఉంటాం. ఇది వాస్తవం. ఏంది లేదు ప్రజలకి. ఇసుక ప్రజల నుండి ఇండ్లు కట్టుకోవడానికి కూడా లేవు, నీళ్లు లేవు రైతులకి. పంటలు చూస్తేనా నష్టపరిహారం కూడా సరిగ్గా అందట్లేదు. పంటలు సరైన విత్తనాలు కూడా లేవు. అలాంటప్పుడు మేమేం చేయాలా? మేము వైసీపీ నుండి టీడీపీలోకి మేము వచ్చేసినాం. గూడూరు మండలం మునగాల గ్రామము.
వైసీపీ నుంచి టీడీపీలోకి చేరడం జరిగింది. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకుండా డిఎస్సీ ఇవ్వకుండా ఎన్నికల మూమెంట్ను వేసి ఆలస్యం జరిగిపోయి చాలా అన్యాయం జరిగిపోయింది. అందుకని టీడీపీలో చేరి టీడీపీ అభ్యర్థులని ఎంపీని ఎమ్మెల్యేని. ఇప్పుడు ప్రకటనలో భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. 605 మార్చండి, అలవాటు మార్చండి. మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. 10వ తరగతి పరీక్షా ఫలితాలలో పశ్చిమ గోదావరి జిల్లా 81.82% ఉత్తీర్ణత సాధించినట్లు ఆ జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్ వెంకటరమణ తెలిపారు. భీమవరంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలో 20,785 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా 17,007 మంది విద్యార్థులు ఉత్తీర్ణతతో సాధించారన్నారు. అత్తిలి జిల్లా పరిషత్ హైస్కూల్కు చెందిన సిహెచ్ రేవంత్ కుమార్ 600 మార్కులకు గాను 590 మార్కులు సాధించారన్నారు. బీసీ పాఠశాలలో 96.52%, సాంఘిక సంక్షేమ పాఠశాలలో 94.44% అత్యధికంగా ఉత్తీర్ణత సాధించినట్లు ఆయన వివరించారు. హాజరైతే వారిలో 17,007 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అంటే 81.82% విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో బాలురు 78.9, బాలికలు 84.8, అంటే బాలికలే ఎక్కువ మంది పాస్ అయ్యారు. మరి గత సంవత్సరం 65.5393% ఉత్తీర్ణులైతే ఈ సంవత్సరం 81.82% మరి ఉత్తీర్ణులు అవ్వడం వలన మరి ఈ సంవత్సరం మేము తీసుకున్నటువంటి చర్యలు మరి సత్ఫలితాలు ఇచ్చే విద్యార్థులు సిడి గ్రేడ్లో ఉన్నటువంటి పిల్లల్ని మరి ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతుల ద్వారా వారికి తర్ఫీదు ఇవ్వడం వలన ఈ పర్సంటేజు తేవడానికి మాకు చక్కనైనటువంటి అవకాశం కుదిరింది. ఫస్ట్ క్లాస్లో 12,000 మంది పైచిలకు విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తిరుపతి జిల్లా గూడూరు శాసనసభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా పాసం సునీల్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కిరణ్ కుమార్కు నామినేషన్ పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో ఉన్న మంచినీటి సమస్యను పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. గూడూరును నెల్లూరు జిల్లాలో కలిపేందుకు చర్యలు చేపడతామన్నారు. నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఖచ్చితంగా ఈ గూడూరుని ఏదైతే తిరుపతిలో ఉందో ఆ గూడూరుని తీసుకొచ్చి నెల్లూరులో కలిపేందుకు బాబు గారికి చెప్పి ఒప్పిస్తానని చెప్పా. ఆ మాట ప్రకారంగా బాబు గారే స్వయంగా మొన్న గూడూరు జరిగినటువంటి మహిళా సభలో చెప్పారు, ఈ గూడూరుని తీసుకెళ్ళి ఖచ్చితంగా నెల్లూరులో కలుపుతామని. ఇది ఒక నిజంగా చాలా సంతోషం. చెప్పింది బాబు గారికి చెప్పి ఒప్పించి ఆయన చేశారు. ఎందుకు చెప్తున్నట్టు వైఎస్ఆర్సీపీ నాయకులకి ఆ పాపం మీది, ఈ గూడూరుని తీసుకెళ్ళి తిరుపతిలో కలిపిన పాపం మీది, ఆ పాపాన్ని మేము ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే మళ్ళీ ఇంకోటి చేస్తున్నా, ఫ్లైఓవర్ బ్రిడ్జ్, అది కూడా ఖచ్చితంగా రేపు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ రావడం ఖాయం. అది కూడా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేసి మళ్ళీ నేను మేము ముందు ప్రెస్ మీట్ ఇస్తానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లా పలమనేరు శాసనసభ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా అమర్నాథ్ రెడ్డి ఈరోజు నామినేషన్ వేశారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, రాష్ట్ర అభివృద్ధి సాధించాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు రావాలన్నా టీడీపీతోనే సాధ్యమన్నారు. ఈ ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి కార్యక్రమాలపైన ప్రజల్లో ఎంత
విసుగుందో, ఎంత అన్రెస్ట్ ఉందో ఈ కార్యక్రమాన్ని చూస్తేనే అర్థమవుతుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఈరోజు ఉందంటే నిజంగా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థి గెలుపుకు ఏమాత్రం డోకా లేదని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ నియోజకవర్గ ప్రజలకు నేను చెప్పగలిగింది, ఈరోజు గత ప్రభుత్వంలో ఏవైతే శాంక్షన్స్ అన్నీ తీసుకొచ్చామో వాటినన్నింటినీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం జరిగింది, కొన్ని అలాగే ఆపివేయడం జరిగింది. వాటినన్నింటినీ పూర్తి చేసేటువంటి బాధ్యత తీసుకుంటాను అని చెప్పడం కూడా జరిగింది. ముఖ్యంగా అదేవిధంగా అభివృద్ధి ఏదైతే చేయకుండా పూర్తిగా ఆపేశారో, ఒట్టి సంక్షేమం పైన నేను సంక్షేమం చేస్తున్నా, బటన్ నొక్కుతానని చెప్పేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. అది కరెక్ట్ కాదు. సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కన్నులుగా చేయాలా. ఆ పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదు. రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు కూడా చేస్తాం. ఈరోజు ఈ ప్రభుత్వంలో సంక్షేమం పేరిట పన్నులు విపరీతంగా వేసి పన్నులు ప్రజలపైన భారం వేస్తున్నారు. ఆ భారాన్ని కూడా తగ్గించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఆదాయాన్ని పెంచుకొని అదే సంక్షేమం, ఇంకా మెరుగైనటువంటి సంక్షేమాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ప్రకాశం జిల్లాలోని 8 అసెంబ్లీ, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గాలలో ఈరోజు ప్రధాన పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ఒంగోలు, ఎర్రగొండపాలెం, దర్శి, మార్కాపురం ప్రాంతాల్లో వైసీపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎర్రగొండపాలెంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అజితారావు నామినేషన్ వేయగా, మార్కాపురంలో తెలుగుదేశం అభ్యర్థిగా కందుల నారాయణరెడ్డి, వైసీపీ అభ్యర్థిగా అన్నా రాంబాబు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా షేక్ సైదాలు నామినేషన్ పత్రాలు సమర్పించారు. దర్శిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి నామినేషన్ దాఖలు చేయగా, గిద్దలూరులో పలువురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్ పత్రాలను సమర్పించారు. కొండపిలో వైసీపీ అభ్యర్థి ఆదిమూలపు సురేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాముఖ్యత కలిగిన నియోజకవర్గాల్లో తిరుపతి ఒకటి. తిరుపతి నియోజకవర్గంలో రాజకీయాలు కూడా ప్రత్యేకమే. ఎన్నో విద్యాలయాలు తిరుపతి నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా కూడా వ్యవహరిస్తున్నారు. అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం తిరుపతి నియోజకవర్గంలో తారాస్థాయిలో ఉంది. ఎన్నికల కమిషన్ ఎన్నికల కోడ్ను విడుదల చేసిన తర్వాత ఎన్నికల ప్రచారాన్ని ఊపందుకుంది. రాజకీయ పార్టీల నేతలు తిరుపతి నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. తిరుపతి శాసనసభ నియోజకవర్గ పరిధిలో 2,90,762 మంది ఓటర్లు ఉన్నారు. 1,49,954 మంది పురుషులు, 1,40,264 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్జెండర్స్, 13 మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భూమన అభినయరెడ్డి పేరును ఖరారు చేశారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆరణి శ్రీనివాసుల పేరును ఖరారు చేయడంతో ఇరువురు నేతలు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ఇంకా ప్రకటించాల్సి ఉంది. తిరుపతి నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా పలకరిస్తున్నాయి. కొన్ని డివిజన్లలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారటం, ఇరుకెరుకు రోడ్లతో నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పటం లేదు. ఎండాకాలంలో త్రాగునీటి సమస్య నగరంలో నెలకొంటోంది. అటు కళ్యాణి డ్యాం, శ్రీకాళహస్తిలోని తెలుగుగంగ కాలువ నుంచి తిరుపతి నగరానికి నీటి సరఫరా ఉంటుంది. కానీ తిరుపతి నగరంలో జనాభా పెరిగిపోవటంతో ప్రస్తుతం నీటి సమస్య కనిపిస్తోంది. రోడ్లను అక్కడక్కడా వెడల్పు చేశారు తప్ప చాలా ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో వెడల్పు చేయకపోవటంతో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా నెలకొన్నాయి. వైసీపీ అభ్యర్థి భూమన అభినయరెడ్డి కూడా ప్రచారంలో ముందున్నారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఉండగా, గత 10 సంవత్సరాల కాలంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ బీజేపీ, జనసేన, టీడీపీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు పొత్తులో ఉన్న పార్టీల నేతలను కలుపుకుని ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో వేచి చూడాలి. కాకినాడ సిటీ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కాకినాడ రూరల్ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా కురసాల కన్నబాబులు ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజారంజక పరిపాలన అందించిందన్నారు. రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వం సంక్షేమం అందించిందని, ప్రజలు మరోసారి వైసీపీని గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. సంవత్సరాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేసుకున్నాను.
మరొకసారి సేవ చేసుకునే అవకాశాన్ని ప్రజలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా పోటీ చేయడానికి ఈ రోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. కాకినాడ పట్టణ ప్రజలకి మంచికి గెలిపించమని కోరుకోవడానికి వెళ్తున్నాను. సంక్షేమ పరంగా మాట మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి సంక్షేమం చేశారు. అభివృద్ధి పరంగా కాకినాడ పట్టణంలో గతంలో ఎప్పుడూ ఏ ఎమ్మెల్యే చేయనట్టు విధంగా నేను అభివృద్ధి చేశానని నేను భావిస్తున్నాను. ఒక్కసారి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా 2019 అంటే ద్వారంపూడి చంద్రశేఖర్కి ఎలకముందు కాకినాడ ఎలా ఉంది, 2019 తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ గెలిచిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి అని మనస్ఫూర్తిగా ప్రజల్ని ఆలోచించుకోమని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలితాలు గెలిపిస్తాయి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కాకినాడ రూరల్ వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈరోజు నా నామినేషన్ కార్యక్రమానికి వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీకి సంబంధించిన గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి బాటలు వేసిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకే దక్కుతుందని శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు అన్నారు. ఎచ్చెర్ల మండలంలో ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఎచ్చెర్లను సస్యశ్యామలం చేసేందుకు కృషి చేస్తామన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని ఆర్థిక రాజధానిగా నిలిపేందుకు కూటమి అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మక వందనం కింద ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు. అంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000. ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. అలాగే చదువు నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ చాలా మంది, ఉద్యోగాలు డిగ్రీ చేసి ఖాళీగా ఉన్నారు. ఉద్యోగాలు వచ్చే వరకు కూడా వీళ్ళందరికీ కూడా 3,000 రూపాయలు నిరుద్యోగ అక్కడ 3 గ్యాస్ బండ్లు ఫ్రీగా. ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ కూటమి అభ్యర్థిగా పుట్ట మహేష్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల అధికారి వి ప్రసన్న వెంకటేష్కు ఆయన తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఇవాళ మేము నామినేషన్ వేసాము. ఇవాళ ర్యాలీ కూడా అందరు కూడా జనాలు ఈ ర్యాలీని చాలా సక్సెస్ఫుల్ చేశారు. 7 కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు. ఇవాళ మనము ఇవాళ చూస్తే జనాలు వచ్చిందైనా కానివ్వండి, ఈ ర్యాలీ జరిగిన విధానం చూస్తే అప్పుడే గెలిచిపోయామనే ఇది అనిపిస్తుంది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని అందరు జనాలు కూడా డిసైడ్ అయి ఉన్నారు. అది ఇవాళ ర్యాలీలో కనబడింది. అలాగే అందరు కూడా ఈసారి ఎన్డీఏ కూటమిని నన్ను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నన్ను గెలిపేయాలని అందరినీ కోరుకుంటూ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు శాసనసభ నియోజకవర్గ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి మధులతకు 4 సెట్ల నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పరిశ్రమలు లేక యువత వలసలు వెళ్లిపోతున్నారని, రైతు సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు రావాలి అంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు ప్రజలు టీడీపీని గెలిపించాలని ఆయన కోరారు. నిబంధనల మేరకు ఇవాళ నామినేషన్ని దాఖలు చేశాం. ఈ నామినేషన్ ప్రక్రియ సత్రం సెంటర్ నుంచి అంకమ్మమ్మను పూజ చేసుకొని కన్యకా పరమేశ్వరి యొక్క ఆశీస్సులు తీసుకొని ఆత్మకూరు మెయిన్ రోడ్లలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ స్వాగతం పలకగా ఈ కార్యక్రమం ఎంతో సజావుగా సాగింది. ఎంతో గొప్పగా ఈ నామినేషన్ ప్రక్రియ ఇవాళ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.